ముజీబ్ గారికి జిల్లా అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీలో ముందు నుంచి కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న మిత్రుడు ఆత్మీయులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు మిత్రులు సురేందర్ గారికి, సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు గంప గోవర్ధన్ గారికి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు మిత్రులు హనుమంత్ షిండే గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు జనార్దన్ గౌడ్ గారికి, తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారికి, సోదరిమణి సుమిత్ర ఆనంద్ గారికి, సత్యం గారికి, శివాజీ గారికి, బలరాం గారికి, ముఖ్యంగా ఈరోజు మా మిత్రులు రాజేశ్వర్ గారికి, లింగం గారికి, కిషోర్ రెడ్డి గారికి, సత్యం గారికి, ముఖ్యంగా ఈనాడు ఒక ఉద్యమకారుడు, తొలినాళ్లలో తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసి మధ్యలో బీజేపీ పార్టీలోకి పోయి నిజాలు గ్రహించి ఎప్పటికైనా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని ఇవాళ బీజేపీకి రాజీనామా చేసి తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చినటువంటి పెద్దలు తానాజీ గారికి, వారితో పాటు వచ్చినటువంటి అనేక మంది మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, దాదాపు 150 మంది బీజేపీకి రాజీనామా చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వస్తున్నటువంటి వారందరికీ, ముఖ్యంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, హైదరాబాద్ లో నాకు 4 గంటలకు ఇంకో మీటింగ్ ఉంది, కొద్దిగా టైం తక్కువ ఉన్నది. బట్ ఏదైనా ఒక్క విషయం, ఇవాళ రాష్ట్ర ప్రజలకైతే స్పష్టత వచ్చింది. మళ్ళొచ్చే గవర్నమెంట్ ఏది అంటే బీఆర్ఎస్ పక్కా అనేది ఇలా ఎవరిని అడిగినా చెప్తున్నారు. 2 ఏళ్ళు అయితే గడిచిపోయింది, ఇక ఉన్నది 2 ఏళ్ళు. కొద్దిగా ఓపికగా మనందరం కలిసి పనిచేస్తే 100కు 100% ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా మళ్ళా వచ్చే ఎగిరే జెండా బీఆర్ఎస్ గులాబీ జెండా, అందులో ఏ డౌట్ అవసరం లేదు. బీజేపీ పని కూడా తేలిపోయింది. సరే, ఇప్పుడు తానాజీ గారు అన్నట్టు, మా ప్రశాంత్ అన్న అన్నట్టు దేశం కోసం ధర్మం కోసం అని డైలాగులు కొట్టింది. ఇలా మోడీ గారు ఏమంటారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే డైలాగ్ కొడుతుంటది బీజేపీ పార్టీ. కానీ వాస్తవంగా జరిగేది ఏంటంటే అది సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు, ఓ పూరా బక్వాస్ है, वो पूरा बकवास बात है. वो सिर्फ नॉर्थ इंडिया का साथ देता है, सिर्फ मारवाड़ी का साथ देता है, सिर्फ बीजेपी की कार्यकर्ता का साथ देता है, लेकिन पूरे लोगों का साथ नहीं देता ये बीजेपी पार्टी. ఎందుకు మాట, वो गरीबों का साथ नहीं देता, किसानों का साथ नहीं देता, युवा का साथ नहीं देता, दलितों का साथ नहीं देता, सिर्फ नॉर्थ इंडिया का साथ बीजेपी के लोगों के साथ ही साथ देते हैं, उनके लिए काम करता है बीजेपी. ఎందుకు ఈ మాట అంటున్నా, బీజేపీ చెప్పేదేంది, అందరి కోసం దేశం కోసం అంటారు. మరి దేశం అంటే దేశంలో తెలంగాణ లేదా? తెలంగాణ దేశంలో భాగం కాదా? ఎందుకు తెలంగాణకు నిధులు ఇయ్యరు అని అడుగుతా ఉన్నా. మీరు బాగా అర్థం చేసుకోవాలి కార్యకర్తలు. ఇలా ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష? ఈ జాతీయ పార్టీలు తెలంగాణకు ఏ రకంగా అన్యాయం చేస్తాయో మనం చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇలా గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది భయ్? మన నిజామాబాద్ జిల్లా కందకుర్తి కాడ ప్రవేశిస్తుంది, మా జుక్కల్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. కందకుర్తిలో గోదావరి వచ్చి తెలంగాణ గుండా ప్రవహించి కింద పోయి ఆంధ్రలో కలుస్తుంది. కానీ ఇదే బీజేపీ ఇప్పుడు 2027లో గోదావరి పుష్కరాలు జరగాలంటే ఆంధ్రాకు 100 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. 8 ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు గుండు సున్నా పెట్టింది. మరి గోదావరి నది తెలంగాణలో లేదా? గోదావరి పుష్కరాలకు బీజేపీ ఎందుకు నయా పైసా తెలంగాణకు ఇవ్వదు అని నేను అడుగుతా ఉన్నా. గోదావరి నది తెలంగాణలో బాగా ప్రవహిస్తుంది, ఆంధ్రలో ఉండేది 10-20 పైసలు. మరి ఆంధ్రాకేమో 100 కోట్లు ఇచ్చినావు, తెలంగాణకు 1 రూపాయి ఇవ్వకపోతే
ఈ గెలిచిన 8 ఎంపీలు ఎందుకు మాట్లాడరు, 2 కేంద్ర మంత్రులు ఎందుకు నోరు మూసుకుంటారు? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది గనక, రీజనల్ పార్టీ ఒక ఉంది గనక వాళ్ళ చేతిలో ఎంపీలు ఉంటే ఢిల్లీలో మెడలు వంచి పైసలు తెచ్చుకున్నారు. ఇలా బీజేపీ 8 ఎంపీల జాగల బీఆర్ఎస్ పార్టీకే 8 ఎంపీలు ఉంటే ఢిల్లీ మెడలు వంచి పైసలు లేకపోదుమా? ఎవడన్నా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడుతుండా? దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇది ఒక్క విషయమే కాదు, 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఇచ్చిండ్రు. తెలంగాణకు ఒక్కటన్నా ఇచ్చిండ్రా? ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు శాంక్షన్ చేయలే. మెడికల్ కాలేజీలు ఇవ్వరు, నవోదయ విద్యాలయాలు ఇయ్యరు, గోదావరి నది పుష్కరాలకు రూపాయి ఇయ్యరు. మరి ఏం చేసింది బీజేపీ? ఇంకోటి చెప్పాలి మీకు, మన ఎల్లారెడ్డి, మన నిజామాబాద్ అన్నపూర్ణ జిల్లా అంటారు దీన్ని. వరి ధాన్యం అద్భుతంగా పండించే జిల్లా. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లల్లా దేశానికే ధాన్యాగారంగా కేసీఆర్ మార్చిండు. ఇవాళ ఈ దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రం ఏది? తెలంగాణ. ఇవాళ ఒకప్పుడేమో మనం బియ్యం తెచ్చుకుందాం పక్క రాష్ట్రాలకి, ఇప్పుడు సగం దేశానికి అన్నం తినిపిస్తుంది తెలంగాణ, సగం దేశానికి అన్నం పెడుతుంది తెలంగాణ. వాటికినే అయిందా? ఏమన్నా మంత్రం వేస్తే అయిందా? 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్, రైతు బంధు పథకం తెచ్చిండు కేసీఆర్, మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసిండు కేసీఆర్, ఇవాళ ప్రాజెక్టులు కట్టిండు కేసీఆర్, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు కేసీఆర్, పండిన పంటను ప్రతి గింజ కొన్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం కనుక ఇవాళ దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ మారింది. అయితే ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, 2014లో ఢిల్లీలో బీజేపీలో అధికారంలోకి వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఇక్కడ మనం వచ్చినాం, ఢిల్లీలో బీజేపీ వచ్చింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు గోధుమల మద్దతు ధర 1400, వడ్లకు మద్దతు ధర కూడా 1400. గోధుమలు 1400, వడ్లకు కూడా మద్దతు ధర 1400. కానీ ఈ రోజు ఏం జరిగింది మీకు తెలుసా? మొన్న గోధుమల మద్దతు ధర 169 రూపాయలు పెంచింది. గోధుమలకు మాత్రం బాగా పెంచిండ్రు, వరికి మాత్రం పెంచలే. ఈ రోజు గోధుమల మద్దతు ధర 2585 రూపాయలు, వడ్లకు మద్దతు ధర ఎంత? 2369. అంటే వడ్ల కంటే గోధుమలకు 216 రూపాయలు ధర ఎక్కువ పెట్టిండు మోడీ గారు. మరి బీజేపీ గవర్నమెంట్ వచ్చినాడు 2014లో వడ్లకు 1400, గోధుమలకు 1400, రెండిటికి సేమ్ ఉండే మద్దతు ధర. కానీ ఈ రోజు చూస్తే గోధుమల మద్దతు ధర 216 రూపాయలు పెంచింది. అంటే దక్షిణ భారతదేశంలో పండేటి ఏమో వడ్లు, ఉత్తర భారతదేశంలో పండేటి ఏమో గోధుమలు. అంటే మోడీ ఇలాకాల వాళ్ళ గుజరాత్లో, వాళ్ళ ఉత్తరప్రదేశ్లో, వాళ్ళ ప్రాంతంలో పండే గోధుమలకేమో ధర పెంచిండ్రు. మన తెలంగాణలో, మన దక్షిణ భారతదేశంలో పండే వడ్లకు మాత్రం ధర కమ్మి చేసిండ్రు. క్వింటల్కు 216 రూపాయలంటే 30-35 క్వింటలు పండుతాయి ఎకరానికి. అంటే ఎకరం మీద తెలంగాణ రైతు ఒక 6-7 వేల రూపాయలు నష్టపోతుండా లేదా? పెట్టుబడి అయితే సేమ్. నువ్వు ఆనాడు 1400 గోధుమలు ఉండే, 1400 వడ్లుండే. ఇప్పుడు కూడా అదే ధర ఇచ్చుంటే మా తెలంగాణ రైతుకు ఎకరానికి 6-7 వేల రూపాయల లాభం వచ్చునా రాకపోనా? అంటే ఎంత నష్టపోయినట్టు 10 ఏళ్లలో? ఎన్ని క్వింటాలు, ఎంతమంది రైతులు, ఎన్ని కోట్ల రూపాయలు ఈ తెలంగాణ నష్టపోయింది? మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదేనా? ఇది బక్వాస్ కాదా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే మరి మన వడ్లకు కూడా గోధుమలతో పాటు సమానంగా 2585 రూపాయల మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద బీజేపీ ఎంపీలు ఎవరైనా అడుగుతాడా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోరిపుతాడా? బండి సంజయ్ మాట్లాడతాడా? ఒక్కరు కూడా మాట్లాడరు. వీళ్ళకి వాళ్ళని చూస్తేనే భయం పట్టుకుంటుంది. మరి అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండుంటే నువ్వు ఏదైనా గోధుమలకు బాగా వెచ్చినావు, మా వడ్లకు ఎందుకు ఇవ్వని ఇలా గట్టిగా అడిగే సత్తా ఒక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటది అనేటువంటి విషయం నేను మీకు మనవి చేస్తా ఉన్నా.
ఇవన్నీ మనం గమనించాలి. ఇలా మన బడ్జెట్ పెట్టిండ్రు, కేంద్ర బడ్జెట్ పెట్టిండ్రు. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఏమో స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చిండ్రు, తెలంగాణకి ఏమైనా ఇచ్చిండ్రా? ఆయన అమరావతికి ప్యాకేజీలు ఇచ్చిండ్రు, విశాఖకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు, విశాఖ ఉక్కుకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు. సరే వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రని నేను అంటలేను, ఇయ్యండ్రి, బరాబర్ ఇయ్యండ్రి. కానీ తెలంగాణకి ఎందుకు ఇయ్యరు? ఇవ్వమని ఈ తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు ఎందుకు నోరు విప్పరు అని నేను అడుగుతా ఉన్నా. మరి దేశం కోసం అంటే దేశంలో తెలంగాణ లేదా? కేంద్ర బడ్జెట్ల గుండు సున్నా, గోదావరి పుష్కరాల్లో గుండు సున్నా, మెడికల్ కాలేజీల్లో గుండు సున్నా, నవోదయ విద్యాలయాలు ఇవ్వమంటే గుండు సున్నా, చివరికి వడ్లకు మద్దతు ధర ఇవ్వమంటే మొండి చేయి చూపిస్తుంది. మరి ఏం చేసినట్టు ఇది సబ్కా సాత్ వికాస్ అవుతుందా? ఇది బక్వాస్ కాదా? మరి ఎందుకు బీజేపీకి మనం ఓటేయాలి? బీజేపీకి ఓటేసిన పాపానికి ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 7,000 రూపాయల నష్టం జరుగుతా ఉంది. అంటే బీజేపీకి ఓటేసి 7,000 తుట్టి కావాలన్నా మన రైతు? మనం ఓటేసుడు ఎందుకు, 7,000 నష్టపోవడం ఎందుకు? బీజేపీని కళ్ళు తెరిపియాలంటే మా తెలంగాణలో పండేదే వరి. మా తెలంగాణలో 80% వరే పండుతుంది, మిగతాదంతా కూడా తక్కువ ఉంటుంది మనకు. మరి ఆ వడ్లల్లో ఇవాళ అన్యాయం అయితలేదా? ఆనాడు 2014లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చినాడు వడ్లైనా వరి అయినా గోధుమలైనా 1400 ధర ఉండే. ఇప్పుడు ఎందుకు మారింది అంటే వాళ్ళ మనుషులకు మాత్రమే వాళ్ళు సేవ చేస్తారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటే నిధులు ఇయ్యరు, తెలంగాణ పరిశ్రమలకు నిధులు ఇయ్యరు, తెలంగాణ రైల్వే లైన్లకు నిధులు ఇయ్యరు, తెలంగాణ హైవే పనులు ఆపుతారు. ఇలా హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ 5 ఏళ్ల నుంచి గాలినే ఊలాడుతున్నది, అది ముందుకు పోతలేదు. రేవంత్ రెడ్డి అడగడు, మోడీ ఇయ్యడు. అంటే ఈ రోజు మనం ఆలోచించాల్సింది తెలంగాణ ప్రజలు, రేపు మనం గవర్నమెంట్ ఎట్లా వస్తుంది? ఖచ్చితంగా రేపు వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంటే. అయితే ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం కాదు, దాంతో పాటు కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషించాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవాల్సిన అవసరాన్ని కూడా ఇవాళ మనం గమనించాలి. ఎంపీలు ఉన్నాయి కనుకనే ఒక రీజనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉంది కనుకనే ఇలా ఆంధ్రప్రదేశ్ కు నిధులు వస్తున్నాయి. రేపు తెలంగాణకు నిధులు రావాలంటే, మన హక్కులు మనం పొందాలంటే, మన వాటా మనకు దక్కాలంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఎంపీలుగా కూడా బీఆర్ఎస్ నాయకులే గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అన్ని అర్థమైనాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏముంది? అన్ని తిరోగమనమే కదా. భూములు అమ్ముతున్నాయా? ఇప్పుడు ఇక్కడ భూముల ధరలు తగ్గినాయా పెరిగినాయా? ఏమైనాయి? రేవంత్ రెడ్డి వచ్చినాక పన్నులు వేసుడు తప్ప కొత్తగా ప్రజలకు ఇచ్చింది ఏం లేదు. అయితే రద్దు లేకపోతే పన్నులు వేస్తాడు, ప్రజల మీద భారం వేసిండు. బీర్ల ధరలు పెంచిండా లేదా? విస్కీ ధర పెంచిండా లేదా? విత్తనాల ధర పెంచిండా లేదా? ఆర్టీసీ బస్ ఛార్జీల ధర పెంచిండా లేదా? అన్ని పెంచుడే. ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగోళ్లకు డబుల్ చేసిండు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగోళ్లకు డబుల్ టికెట్ కొడుతుండు. మరి ఇక నువ్వేం ఫ్రీ ఇచ్చినట్టే? భార్యకు ఫ్రీ అంటివి, భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తేవి. ఇక నువ్వు ఫ్రీ ఇచ్చినట్ట గుంజుకున్నట్ట? ఇదేం డ్రామా? అంటే ఇలా అన్ని ధరలు పెంచుడే. ధరలు పెంచుడు, పేదలకు పథకాలు రద్దు చేసుడు. కేసీఆర్ కిట్టు బంద్ పెడితివి, న్యూట్రిషన్ కిట్టు బంద్ పెడితివి. న్యూట్రిషన్ కిట్టు కామారెడ్డిలోనే మా గంప గోవర్ధన్ దగ్గరనే స్టార్ట్ చేసిన స్కీమ్ నేను, అది బంద్ అయిపోయింది. కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. ఇవాళ అన్ని స్కీములు ఒకటొకటి బంద్ పెట్టుకుంటూ పోతున్నాడు. మరి మనం ఆలోచించాలి. కేసీఆర్ ఉండగా ఎట్లు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చి నీకు ఎందుకు బంద్ అవుతుంది? నీకు పేదల మీద ధ్యాస లేదు, పేదల మీద ప్రేమ లేదు. ఇది కేవలం దోచుకునే ప్రభుత్వం. రేవంత్ రెడ్డి నీతి ఏందో అర్థమైపోయింది ప్రజలు. ఇలా ఏ సర్వే చేసినా రేపు జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగిరేస్తుంది అనేది అందరికీ అర్థమైంది. పొద్దున్నే జైరాబాద్కి వచ్చి చాలా మంది బీజేపీకి వెళ్ళి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయింది. ఇప్పుడు ఈడికి వస్తే కామారెడ్డిలో మా తారాజన్న నాయకత్వంలో చాలా మంది బీజేపీకి రాజీనామా చేసిండ్రు. ఈడికెళ్ళి ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోతున్నా ఆడ కూడా చాలా మంది బీజేపీకి వెళ్ళి రాజీనామా చేసి ఇలా బీఆర్ఎస్ లో చేరిపోతాం. ఎటు చూసినా అదే గాలి ఉన్నది. అంతా మళ్ళా కేసీఆర్ రావాలనేటువంటి వాతావరణం ఉంది. ఇక మరి మొన్న వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఏం జరిగిందో మీకు తెలుసు. మీ ఎమ్మెల్యే ఏమో ప్యాకేజ్ తెస్తా పెద్ద ప్యాకేజ్ తెస్తా అన్నాడా? వచ్చిందా? మరి
ప్యాకేజ్ తెస్తా అన్నోడేమో సపోర్ట్ చేస్తలేడు, ప్యాకేజ్ ఇస్తా అన్నోడేమో పత్త లేకుండా వికిండు. రేవంత్ రెడ్డి వచ్చి ఏమన్నాడు పోయిన నెల 4వ తారీఖు నాడు, ఏమి కష్టం కళ్ళార చూద్దామని వచ్చిన, కళ్ళతో చూస్తే నాకు అర్థమవుతుందని వచ్చిన, మీ మీద ప్రేమ కొద్ది వచ్చిన, ఇక తెగ మాట్లాడిండు. కానీ ఇచ్చిందైతే గుండు సిన్న రూపాయి ఇచ్చినాడే, ఒక్క రూపాయి. ఓ బ్రిడ్జ్ నువ్వు చూసిపోయిన బ్రిడ్జ్ కూడా ఇప్పటికీ ఎల్లారెడ్డికి వెళ్ళి కామారెడ్డికి ఆ బ్రిడ్జ్ కూడా ఇంకా బస్సు నడతలేదు దాని మీద. జోక్ అయిపోయింది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి కేవలం మా మెదక్ కూడా వచ్చిండు, మెదక్లో కూడా ఇట్లే చెప్పిపోయింది, ఆడ రివ్యూ చేసి ఆడ రూపాయి ఇచ్చింది లేదు, కామారెడ్డికి రూపాయి ఇచ్చింది లేదు, అన్ని మాటలే. ఇవాళ ప్రజలకు అర్థమైంది. అదే కేసీఆర్ ఉంటే ఇట్లుండునా, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పిండ్రు, ఒక్క రూపాయి అని ఇచ్చినాడే? ఎవరికైనా వచ్చిందా? 40-50 వేల ఎకరాలు ఈ కామారెడ్డిలో ఇవాళ పంటలు దెబ్బతిన్నాయి, రైతులకు ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. సో నేను అందరినీ కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, మన బాకీ కార్డులు కూడా వస్తాయి మీకు, జర ఇంటింటికి బాకీ కార్డు తీసుకుపోండి, ప్రజలను చైతన్యపరచండి. ఇవాళ ప్రతి అక్కకు చెల్లెకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 ఇస్తా అన్నాడు, అన్నాడా? ఇప్పుడు 22 నెలలు నిండింది, 22 నెలలు ఇంటూ 2,500 అంటే ఒక్కొక్క మహిళకు 55,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఎవడన్నా కాంగ్రెస్ వాడు వస్తే బిడ్డ 55,000 ఖచ్చితంగానే నువ్వు మాట్లాడాలరా అని చెప్పి గల్ల పట్టుకొని కాంగ్రెస్ వాడు నిలదీయాలి. ఇవాళ వృద్ధులు వితంతువులు 200 ఉన్న పెన్షన్ ను 10 అంతలు పెంచి 2,000 చేసిండు కేసీఆర్, 10 అంతలు పెరిగింది. రేవంత్ రెడ్డి ఏమన్నాడే, డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, అవ్వకిస్తా తాతకిస్తా, 4,000 ఇస్తా, అత్తకిస్తా కోడలికిస్తా. అత్త లేదు, కోడలు లేదు, 4,000 లేదు, ఇచ్చే 2,000 2 నెలలు కొత్త పెట్టిండు. ఎవరైనా ముసలిని చూడు 2 నెలలు ఎగబెట్టిండు, ఆ ఇచ్చే 2,000 2 నెలలు ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. మరి ఆడవేని 4,000 లెక్క ప్రకారంగా ప్రతి అవ్వకు తాతకు అత్తకు కోడలకు కాంగ్రెస్ పార్టీ 44,000 రూపాయల పెన్షన్ డబ్బులు బాకీ పడ్డది. ఎవడన్నా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే ఆ అవ్వ కావచ్చు, తాత కావచ్చు, మా కోడలు పిల్ల కావచ్చు, బిడ్డ 44,000 పెట్టినాకనే నువ్వు ఓటు అడగాలరా అని చెప్పాలి వాడికి. రైతు బంధు ఏమైంది మీకు తెలియదా? 15,000 ఇస్తా. అప్పుడు మనం ఎలక్షన్లల్లా మనం రైతు బంధు వేస్తున్నాము అని నేను చెప్పిన, పోయిండు ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చిండు, బీఆర్ఎస్ పైసలు వేస్తుండ్రు ఇయ్యద్దు ఆపాలన్నాడు. ఏమన్నాడు ఇంకా, ఇప్పుడైతే 10,000 డిసెంబర్ అయిపోతే 15,000 వస్తాయన్నాడు. వచ్చినాయా 15,000? పోయిన వానకాలం ఎగదొప్పిండు, పోయిన యాసంగి 3 ఎకరాలకు ఇచ్చిండు, మీదోళ్ళకి ఎగదొప్పిండు. మొన్న ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు పెట్టాలని 12,000 ఇచ్చిండు. దానికి కూడా ఏం డ్రామా, కౌలు రైతుకి ఇస్తా, రైతుకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా, 15,000 ఇస్తా. ఇప్పుడు కౌలు రైతు అంటే ముచ్చటనే ఎత్తలేడేవాడు. కౌలు రైతు గురించి ఏమైనా అంటే అది రైతు కౌలు రైతు వాళ్ళే చూసుకుంటారు. ఎలక్షన్ల ముంగటనేమో రజనీకాంత్, ఎలక్షన్ అయిపోతే గజనీకాంత్. ఏం డ్రామా ఇది? అప్పుడేమో ఈయనకిస్తా ఆయనకిస్తా ఈయనకి ఎగబెట్టా, ఈయనకిస్తా ఆయనకి ఎగబెట్టాను. ఇప్పుడేమంటుండు వాళ్ళే చూసుకోవాలి. కౌలు రైతులకు ఎగబెట్టిండు, రైతు బంధు ఎగబెట్టిండు. ఇవాళ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయాలు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఒక్క సంవత్సరమే 2 లక్షలు ఇస్తా అన్నాడు. 2 ఏళ్ళే 80 ఉద్యోగాలు, సబ్బులు లేదు. కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ పరీక్ష పెట్టి, కేసీఆర్ ఫలితాలు ఇస్తే వాళ్ళకి కాయిదాలు వచ్చి నేను ఇచ్చిన అంటాడు. ఇక నేను మొన్న పేరు పెట్టినా, రేవంత్ రెడ్డి అంటే సీఎం కాదినా కటింగ్ మాస్టర్, సీఎం అంటే కటింగ్ మాస్టర్. జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతాడు రేవంత్ రెడ్డి. ఏడన్నా ఓ కేసీఆర్ కట్టిన బ్రిడ్జ్ రిబ్బన్ కత్తిరిస్తాడు, కేసీఆర్ కట్టిన దవాఖానకు పోయి రిబ్బన్ కత్తిరిస్తాడు, కేసీఆర్ చేసిన పనులకు అయితే రిబ్బన్ అన్న కత్తిరిస్తాడు, కేసీఆర్ పెట్టిన పథకాలన్నా కటింగ్ పెడతాడు. కేసీఆర్ కిట్ బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు, బతుకమ్మ చీరలు బంధు, ఈ పథకాలన్నా కటింగ్ పెడతాడు. ఆయన చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్. ఈ రిబ్బన్ కత్తిరిస్తాడు, లేకపోతే పథకాలు కత్తిరిస్తాడు. ఇంతకు మించి ఏమైనా ఉన్నదా ఈ కటింగ్ మాస్టర్ది? అందువల్ల ప్రజలకు అన్ని అర్థమైంది, పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. తప్పకుండా భవిష్యత్తు మనదే. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, రేపు తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా
100 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుంది. ఎవడెవడు అధికారులు పోలీసోళ్ళు మా కార్యకర్తలు తిప్పలు పెడుతుర్రో బిడ్డ మీ సంగతి చెప్తాం, మిమ్మల్ని ఇడిచిపెట్టేది లేదు, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. అయిపోయింది గవర్నమెంట్, వచ్చేది బీఆర్ఎస్ఏ. పోలీస్ అధికారులు ఇంకా ఎవరైనా అధికారులు జాగ్రత్తగా ఉండండి అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. పోయిన 10 ఏళ్లు ఊకున్నాం. పోయిన 10 ఏళ్లు కేసీఆర్ గారు ఎంతసేపు కొత్తగా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం, త్యాగాల తెలంగాణ, ఇది అభివృద్ధి జరగాలని నిరంతరం నిమిషం తెలంగాణ అభివృద్ధిలో పనిచేసినాం. కానీ ఈ తప్ప అభివృద్ధి చేస్తాం, ఎక్స్ట్రాలు చేసిన అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తాం, జాగ్రత్త. అది నాయకుడైనా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కన్నులు ఎత్తికెక్కి మాట్లాడుతున్నారు. ఎవడన్నా బీఆర్ఎస్ వాడు పోస్ట్ పెట్టే చాలు వాడిని అరెస్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నదని నిలదీస్తే కేసులు పెడతా ఉన్నారు. బిడ్డ నువ్వేమైనా పర్మనెంటా? నువ్వు కేసులు ఎక్కువ తక్కువ పెడితే రేపొద్దున నువ్వు కూడా ఇరుక్కుంటావు, జాగ్రత్త అని చెప్పి కూడా ఆ ఎమ్మెల్యేలను ఆ కాంగ్రెస్ నాయకులను కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అందువల్ల కార్యకర్తలారా, మన లీగల్ టీం మీకు వెన్నంటి ఉంటది. ప్రశాంత్ అన్న ఈ జిల్లాలో మీకు వెన్నంటి, మీకు అండగా ప్రశాంత్ అన్న ఉంటాడు, బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ధైర్యంగా ముందుకు పోండి, భవిష్యత్తు మనదే. ఎగిరే జెండా గులాబీ జెండా, ఎవరు అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా ముందుకు పోదాం, అందరం కలిసికట్టుగా మన గవర్నమెంట్ తెచ్చుకుందాం, ప్రజలకు మేలు చేద్దాం. ప్రజలకు అన్ని విషయాలు కూడా అర్థమైనాయి. ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉండే కానీ నాకు ఇంకొక మీటింగ్ ఉంది. మళ్ళా ఎన్నికల టైంలో వచ్చినప్పుడు ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. మరి ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చి తమ్ముడు కిషోర్ రెడ్డి, ఇలా అమెరికా నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరిన కిషోర్ రెడ్డి గారికి, ముఖ్యంగా నా మిత్రుడు తానాజీ గారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. జై తెలంగాణ.